ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మాట్లాడే దేవుడు నాయన, ప్రతి హృదయాన్ని చూసిన దేవుడుగా, ప్రతి అక్కరిని ఎరిగిన దేవుడుగా, ఈరోజు ఎవరు ఏ పరిస్థితిలో నీ మాటలు వింటున్నారో ఆ పరిస్థితి తగినట్లుగా నీ మాటలు అందించమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. Luke chapter 1:13. Fear not, for thy prayer is heard. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనందరి ప్రార్థన ఆలకించి ఉన్నానని చెప్తున్నాడండి. భయపడిన అవసరం లేదు, మీ ప్రార్థన నాకు వినబడింది అని చెప్తున్నాడు. ఈరోజు మీరు ఏ విషయాలు బట్టి భయపడుతున్నారో, భయపడుతూ దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ పరిస్థితులు, అలాగే ఆ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, అలాగే విని ఉన్నాడు. మరి అయినా ఎందుకంటే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా ఎందుకు ఆ పరిస్థితిలోనే మేము ఉంటున్నాము? దేవుడు విన్నాడు మా ప్రార్థన అంటున్నాడు కదా, ఎందుకు ఇంకా జవాబు ఇవ్వలేదు అని అనుకుంటుంటాం కదా మనం కొన్నిసార్లు. అవునండి, దేవుడు మన ప్రార్థన వింటాడు. అయితే కొన్నిసార్లు ఆ ప్రార్థనకి రావాల్సినటువంటి పరిస్థితుల కోసము, అలాగే ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఏది కూడా మన ప్రార్థన వినకుండా దేవుడు ఎప్పుడు ఉండడు. చాలాసార్లు మీతో విషయాన్ని పంచుకున్నాను. దేవుడు ఏదర్ ఎస్, నో ఆర్ వెయిట్ అని అయితే చెప్తూనే ఉంటాడు. కానీ మనం చాలాసార్లు పట్టించుకోమన్నమాట. ఇది కూడా అదే. భయపడొద్దండి, నేను ప్రార్థన విన్నాను, అయితే తగిన సమయంలో నేను రియాక్ట్ అవుతాను. ఎప్పుడు నేను మీకు స్పందించాలో, ఎప్పుడు మీకు సమాధానం ఇవ్వాలో, ఎప్పుడు అది సరైన సమయమో అప్పుడే నేను దానికి జవాబిస్తానని చెప్తున్నాడు అనమాట. దేవుడి కార్యాలన్నిటికీ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ టైం ఉంటుంది. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు చేసేయడు, ఎప్పుడు పడితే అది ఇచ్చేయడు అనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ సమయంలో ఇస్తే అది క్షేమము, ఏ సమయంలో ఇస్తే అది ఆశీర్వాదకరం. కాబట్టి చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఆలస్యం చేస్తూ పోతాడు. కొన్ని పరిస్థితులు కావాలనే నిదానిస్తాడు. కొన్ని పరిస్థితులు ఏం చేస్తాడంటే నిన్ను ఇంకా కనిపెట్టే విధంగా చేస్తాడు. ఏంటి లాభం అలా వెయిట్ చేయటం వల్ల? ఎందుకు దేవుడు అలా వెయిట్ చేపిస్తున్నాడు? ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే, ఒక మ్యాంగో ఉంది. ఇప్పుడు అందరూ సీజనల్ ఫ్రూట్ బాగా తింటాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, మ్యాంగోలు కరెక్ట్ టైంకి పక్వం అంటే అది రైపన్ అవ్వాల్సిన టైం కాకోకుండా ముందుగానే దాన్ని మందులు వేసేసి మాగిచ్చేసి అమ్మేస్తున్నారు. దాన్ని తినడం వల్ల ఏమవుతుంది, అందరికీ రోగాలు వస్తున్నాయి. దాంట్లో రియల్ టేస్ట్ ఉందా? దాంట్లో రియల్ స్వీట్నెస్ ఉందా అంటే లేదు. ఎందుకు లేదు దాంట్లో అలాగా అంటే, దాని టైం ఇంకా అవ్వలేదు, దాని పరిపక్వత అనేది ఇంకా రాలేదు. కానీ వీళ్ళే అన్నెసెసరీగా దాన్ని కోసేసి దాన్ని మందులేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని అలా చేయాలంటే చేస్తాడంటే, ఆయన మన సృష్టికర్త అండి, మన గురించి బాగా ఆలోచిస్తాడు. ఇలాగా మనుషులు చేసినట్లుగా లాభాల కోసము దేవుడు చేసేయడు కదా. ఆయనకు ఒక ఆలోచన ఉంది మన పట్ల, ఆయనకు మన పట్ల ఒక తలంపులు ఉంది. నిజంగా చెట్టు మీద మాగిన పండు తింటే ఆ స్వీట్నెస్ ఎంత బాగుంటుంది, ఎంత ఎంజాయ్ చేస్తాం కదా. అలాగే మనం కూడా రియాలిటీ, దేవుడి యొక్క సమయంలో మన యొక్క రియాలిటీ బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వీట్నెస్ ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటాడు. అంటే మన ప్రార్థన యొక్క ఫలం అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఆ ఫలితములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనమే కాకుండా అనేక మంది కూడా ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటాడు అనమాట ఎప్పుడు. కాబట్టే దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకి అలాగా విన్నట్లుగా ఉంటాడని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన ఆల్రెడీ ఏమంటున్నాడు, భయపడొద్దు, నీ ప్రార్థనకి వినబడింది. మనం కూడా చాలాసార్లు మన పిల్లలు పిలుస్తుంటే కూడా అది వినుంటాం, కానీ ఇగ్నోర్ చేస్తుంటాం. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా పలకం, ఎందుకంటే అది సమయం కాదు. ఇప్పుడు నేను రెస్పాండ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను, ఇవ్వనని చెప్పాలి. కాబట్టి కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేస్తుంటాం. ఒక పేరెంట్స్గా మన పిల్లలకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వడానికి మనం ఎంత కరెక్ట్గా వెయిట్ చేస్తామో, అలాగే దేవుడు కూడా మన ప్రార్థనని విన్నాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే దానికి రెస్పాన్స్ ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇవ్వాల్సింది ఇస్తాడనమాట. ప్రార్థనకి చాలా శక్తి ఉందండి. ప్రార్థనను పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? మరి ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా క్రియేట్ చేయగలుగుతుంది. అంత శక్తివంతమైనది ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేసింది ఎవరికి తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడికి. మన భారం అంతా కూడా ఆయన దగ్గర వేసేసినప్పుడు మనం నిశ్చింతంగా ఉండడం నేర్చుకోవాలన్నమాట.
భయపడొద్దండి అని ప్రతిరోజు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ చాలాసార్లు భయపడుతుంటాం. ఈ భయము, కలవరం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు ఫస్ట్ టైం మన పితరులు ఎక్కడ భయపడ్డారో తెలుసా? దేవుడు తినవద్దన్న పండును తిన్నప్పుడు వాళ్ళ జీవితంలో భయం వచ్చిందండి. అంతవరకు దేవుడి దగ్గరికి ప్రతిరోజు ఎంత ధైర్యంగా వెళ్ళేసి ఆడుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే దేవుడు తినొద్దు అన్న పండు తిన్నారో, అవిధేయత చూపించారో, అప్పుడు వాళ్ళ జీవితంలో భయం అనేది వచ్చిందనమాట. ఆ రోజు నుంచి దేవుడికి మనిషికి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి నేను అంటే, దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని తొలగించుకోవడానికి ప్రార్థన. మనము వ్యక్తులతో ఈరోజు కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఎలా ఫోన్స్ మాట్లాడుతూ ఉన్నామో, ఒక 4-5 రోజులు, ఒక నెల రోజులు వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళతో మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ప్రతిరోజు మాట్లాడే వాళ్ళతో మన మాటలు ఎలా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మాట్లాడే వాళ్ళతో ఎలా ఉంటుంది మనం గ్రహించాలి. అలాగే దేవుడితో మనకి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట ప్రేయర్ అనేది. కాబట్టి ప్రేయర్ అనేది ఒక కంటిన్యూస్ చైన్ అనమాట. మనం మాట్లాడుతూ ఉండాలి దేవుడితో. ఎడతెగక ప్రార్థించండి అన్నాడు, మెలకువ కలిగి ప్రార్థించండి అన్నాడు, సమయమనక అసమయమనక ప్రార్థించండి అన్నాడు. కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికి ఒక టైం అంటూ ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు అయినా కూడా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించవచ్చు, ఎక్కడున్నా ప్రార్థించవచ్చు, ఎలా ఉన్నా కూడా ప్రార్థించవచ్చు. అంత అనుకూలమైన పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతకుముందు మన పితరులకు అవకాశం లేదు, వాళ్ళు మందిరాల్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే పాపం చేసి మందిరంలోకి వెళ్ళడానికి ఎవ్వరికి కూడా అనుమతి లేదు అప్పట్లో. ఒక యాజకులు పోవాలన్నా కూడా వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తతో మరి వాళ్ళు దేవుడి సన్నిధిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే అదొక పెద్ద ఛాలెంజింగ్ అప్పుడున్న యాజకులకి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో మరణించడం ద్వారా ఈరోజు తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర అనేది తొలగిపోయింది. కాబట్టి ఇంత ధైర్యంగా దేవుని కృపా సింహాసనం దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. ఈరోజు దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు, మనకు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎవరో వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరో నా కోసం ప్రార్థన చేయాలి అని అనుకోవడం చాలా తప్పు. మన కోసం మనమే ప్రార్థన చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం చేసుకున్నంత ప్రేయర్ ఇంకెవరు చేయలేరు. అంతే కదండి, మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నంతగా మరి ఇంకెవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, మరి డాక్టర్ ఎవరిని అడిగి తెలుసుకుంటాడు హెల్త్ కండిషన్? పేషెంట్నా లేకపోతే పక్కన వాళ్ళన? మ్యాక్సిమం పేషెంట్ దగ్గర నుంచి రాబడ్డానికి ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తారండి. వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లోనో లేకపోతే వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. ఏ వ్యక్తి సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనమే ప్రార్థన చేయాలి. మన అవసరత ఏముందో, మన ఇబ్బంది ఏముందో మనమే దేవుడితో బాగా చెప్పుకోగలుగుతాం. కాబట్టి మరి మనమే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది మనం బాగా నేర్చుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థించడం అనేది చాలా అవసరం. ఈరోజు జవాబు రాలేదు కదా అని చెప్పేసి ఎప్పుడు మానేయకూడదండి. ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ప్రార్థన ఆల్రెడీ దేవుడికి చేరి ఉంది, వినబడి ఉంది. కాబట్టి మనం భయపడక దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుంటాము. అలాగే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని కూడా పొందుకుంటాము. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితులైనా మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా ప్రార్థన. ఏ పరిస్థితులైనా మనం జయించాలి అంటే మన జీవితంలో కావాల్సింది ఏంటి? ప్రార్థన. శత్రువు వేసే ప్రతి తంత్రమును అలాగే శత్రు యొక్క ప్రతి పన్నాగమును కూడా లయపరచేది మనం చేసేటువంటి ప్రార్థన. అలాగే ప్రార్థన అనేది మనకి మన కుటుంబాలకి కంచె వేస్తుంది. కాబట్టి నిరంతరము ప్రార్థన చేస్తూ దేవుని కృపలో ముందుకు సాగడం మనం నేర్చుకోవాలి. అలాగే భయపడాల్సిన పరిస్థితులు ఏ వచ్చినా మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, దేవుడు నన్ను భయపడొద్దన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉండాలని, అలాగే నా ప్రార్థన దేవుడు ఆల్రెడీ విన్నాడని మనం నమ్మాలి. అంతేకాకుండా తగిన సమయంలో దేవుడు నాకు జవాబిస్తాడు అనే విశ్వాసంతో ఓపికతో దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. తప్పకుండా దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటాము. ఆయన నామానికి మహిమకరంగా జీవిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రామిస్ కొరకు వందనాలు. మేము నమ్ముతున్నామయ్యా. మా జీవితాల్లో ఉన్న భయాలన్నింటినీ తొలగించండి. మా ప్రార్థన మీకు ఆల్రెడీ వినబడి ఉంది. తగిన సమయంలో మాకు సహాయం చేసే దేవుడుగానే ఉన్నందుకే వందనాలు. మా అందరి జీవితాలు ఆశీర్వాదకరంగాను బహు దీవెనకరముగాను నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా మా జీవితాలను బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.